ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఓ భయంకరమైన వ్యాధి. ఇప్పటి వరకు ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. కొన్ని కారణాల వల్ల శరీరంలో కణాలు విభజన జరిగి క్యాన్సర్ వ్యాధి వస్తోంది. ఈ కణాలు విభజన జరిగే శరీర భాగాన్ని బట్టి క్యాన్సర్కు గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అని పిలుస్తారు వైద్యులు. ఇండియాలో ప్రతి ఏటా 13 లక్షల నుంచి 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. 2026 నాటికి వీరి సంఖ్య 20 లక్షల వరకు చేరుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరికలు చేస్తోంది. భారత్తో సహా అనేక దేశాలు ఈ ప్రాణాంతకరమైన వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తున్నాయి. క్యాన్సర్ వస్తే ఓ పట్టాన నయం కాదు. లాస్ట్ స్టేజ్ వరకు గుర్తించలేకపోతే రోగి చనిపోతాడు. అందుకే ప్రపంచ దేశాలు ఈ వ్యాధి వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే రష్యాలో వ్యాక్సిన్లో కీలక ముందడుగు పడింది. క్యాన్సర్ రాకుండా చేసే వ్యాక్సిన్ వచ్చినా తగ్గించటానికి ఇమ్యునోమోడ్యులేటరీ మందులపై పరీక్షలు జరుపుతుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ మీద జరిగిన మాస్కో ఫోరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. క్యాన్సర్కు రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. రష్యా కనిపెట్టిన క్యాన్సర్ వ్యాక్సిన్ వినియోగానికి చాలా దగ్గరగా వచ్చిందని తెలిపారు. ఇప్పటికే అమెరికా, జర్మనీ పలు దేశాలు క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పనిచేస్తున్నాయి. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్లపై లాస్ట్ స్టేజ్ ట్రయల్స్ జరుగుతున్నాయని, త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని పుతిన్ తెలిపారు.